రాష్ట్రంలో అనధికార రియల్ ఎస్టేట్ సంస్థలపై మార్చి తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని రేరా చైర్మన్ ఎం శివారెడ్డి హెచ్చరించారు. ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ప్రజా ప్రయోజనాలను ఉద్దేశించి అమరావతి సిఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో శివారెడ్డి మాట్లాడుతూ ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరాలో ఇప్పటికీ నమోదు చేసుకోకుండా గృహ నిర్మాణంలో కొనసాగుతున్న వ్యాపార సంస్థలకు మార్చి 31లోగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లు ప్రతి ఒక్కరూ రేరాలో తప్పక రిజిస్ట్రేషన్ చేసుకోవాలని శివారెడ్డి కోరారు. రేరా డైరెక్టర్ నాగసుందరి మాట్లాడుతూ రేరాలో ఇప్పటి వరకు 840 బిల్డర్లు నమోదు చేశారని, మరో 100 సంస్థలు పెండింగ్ లో ఉన్నాయని, గడువులోగా రిజిస్టర్ బిల్లులు చెల్లించని బిల్డర్లపై రేరా ద్వారా ప్రాజెక్టు వ్యయంపై 100% పెనాల్టీ విధిస్తామని హెచ్చరించారు. 4 months అవుతుంది ఈ కొత్త బాడీ రెగ్యులేటరీ అథారిటీ ఛార్జ్ తీసుకొని. ఫుల్ ప్లెడ్జ్డ్గా మేము ఛార్జ్ తీసుకున్న తరువాత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ గురించి అవగాహన సదస్సులు నిర్వహిద్దామని మీ ద్వారా ఇంతకుముందు తెలియజేశాం. అలానే తిరుపతిలో ఆ శ్రీవారి పాదాల చెంత మొట్టమొదటిగా ఒక అవగాహన సదస్సుని చేశాం. చాలా రెస్పాన్స్ వచ్చింది. వినియోగదారుల్లో ముఖ్యంగా చాలా రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో వాళ్ళ సమస్యల్ని మా రెగ్యులేటరీ అథారిటీకి విన్నవించుకోవటం కూడా జరుగుతూ ఉంది. వారికి తగిన విధంగా తక్కువ సమయంలోనే పరిష్కారం కూడా లభిస్తుంది. అలానే మా అథారిటీ కూడా కృషి చేస్తూ ఉంది. ఇకపోతే ఈ నెలలో మేము ప్లాన్ చేసుకున్న ప్రకారం పాత 13 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో ఈ నెలలో కడపలో ఈ నెల 28, 29లో ఒక సదస్సును నిర్వహించి ఆ ప్రాంత ప్రజలందరికీ, ఆ ప్రాంత వినియోగదారులకి, అలానే డెవలపర్స్కి కూడా రెగ్యులేటరీ అథారిటీ యొక్క ఆవశ్యకతను గురించి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యాక్ట్ ఎందుకు రూపొందించింది అని తెలియచేసి, ఎవరైనా సరే ఈ ఫోల్డ్లోకి రాని వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ లాస్ట్ ఇయర్ వచ్చిన నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది రెరా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2017లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇది సెకండ్ హైయెస్ట్ నెంబర్ అండి. ఇప్పుడు మా చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా మేము 2 కన్సెషన్ స్కీమ్స్ ఒకటి ఇచ్చాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రమోషన్కి ఒకటి రిజిస్ట్రేషన్ అంటే మాకు ఏపీడీపీఎంఎస్లో ఏదైనా అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత, రెరా పర్వ్యూలో వచ్చే అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత 45 డేస్కి వితిన్ 45 డేస్ మాకు రెరాలో రిజిస్ట్రేషన్కి అప్లై చేయాలి. మోర్ దాన్ 45 డేస్ అయితే మాత్రం పెనాల్టీ అప్లికబుల్ ఉంటుందండి. ఆ అప్లికబుల్ పెనాల్టీలో ఇప్పుడు ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కువ డెవలపర్స్ని, ప్రమోటర్స్ని అట్రాక్ట్ చేయడానికి, అలాగే రెరా రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడానికి 50% ఆఫ్ అప్లికబుల్ లేట్ ఫీ అనేది, పెనాల్టీ అనేది ఒకటి ఇచ్చాము. అలాగే రెండోది